హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన జిల్లేడుకాయల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 1 కప్పు కొబ్బరి వేసుకొని బెల్లం కొబ్బరి 2 దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపటికి ఈ మిశ్రమం అంతా దగ్గర పడుతుంది. చేతిలో ఇలా పట్టుకొని చూస్తే ఉండ ఫామ్ అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్లేనండి. 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైపిండి కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లం, 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల పైపిండి చప్పగా లేకుండా తియ్యగా ఉంటుంది. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇలా 1 కప్పు బియ్యపిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చెయ్యి తడి చేసుకొని దీన్ని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. బియ్యపిండిని కొద్దిగా తీసుకొని చేతిలో పలుచగా ఒత్తుకోవాలి. మధ్యలో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి అంచులని ఇలా క్లోజ్ చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అలానే సిలిండర్ షేప్లో కూడా చేసుకోవచ్చండి. ఇలా మధ్యలో సిలిండర్ షేప్లో చేసుకొని అంచులను క్లోజ్ చేసుకోవాలి. సిలిండర్ షేప్లో కాకుండా ఇంకా కజ్జికాయల షేప్లో లేదా మోదక్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ జిల్లేడుకాయల్ని అందులో పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి మన జిల్లేడుకాయలు రెడీ అయిపోయాయండి. వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.